వెల్కమ్ టు టీవీ నెక్స్ట్. ఈరోజు మనం శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి గారి గురించి తెలుసుకుందాం. బొజ్జల సుధీర్ రెడ్డి గారు తాత తండ్రుల నుంచి కూడా రాజకీయాల్లో కొనసాగుతున్నారు. సుధీర్ రెడ్డి గారి తండ్రి గారైన గోపాలకృష్ణారెడ్డి గారు అనేక సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. టీడీపీలో క్రియాశీలక నేతగా కూడా ఉన్నారు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మంచి శిష్యులు అని చెప్పవచ్చు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మినిస్టర్గా ఉండేవాళ్ళు. చంద్రబాబుది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి ఇద్దరిది చిత్తూరు జిల్లా కావడంతో సీఎంగా చంద్రబాబు ఉంటే చిత్తూరు జిల్లా మొత్తాన్ని కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు చూసుకునేవాళ్ళు. అంత సంబంధం వాళ్ళిద్దరి మధ్య అవినాభావ సంబంధం కలదు. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని సుధీర్ రెడ్డి గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినట్టు జరిగింది. మన జరిగిన ఎన్నికల్లో సుధీర్ రెడ్డి గారు శ్రీకాళహస్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలలో ఎమ్మెల్యేగా బొజ్జల సుధీర్ రెడ్డి గారు చలామణి అవుతున్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు, వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులన్నీ కూడా సుధీర్ రెడ్డి గారికి కలిసి వచ్చాయని చెప్పవచ్చు. సుధీర్ రెడ్డి తాతగారు కూడా రాజకీయాల్లో ఉండి అనేక సార్లు మంత్రి పదవులు కూడా చేసినంత ఆ కుటుంబం కలదు. ఎంతో రాజకీయ ఫ్యామిలీ నుంచి వచ్చిన సుధీర్ రెడ్డి గారు తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని రాజకీయాల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక గుర్తింపుని పొందడం జరిగింది. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీ శ్రీకాళహస్తి నుంచి గెలుపొంది ఎమ్మెల్యేగా అసెంబ్లీలో తన బాణీని కాళహస్తి సమస్యలపైన తెలియజేస్తూ ప్రజల సమస్యలను వివరిస్తూ మంచి శాస్త్రతం గల ఎమ్మెల్యేగా, అదేవిధంగా ప్రజానాయకుడిగా కూడా సుధీర్ రెడ్డి గారు చలామణి అవుతున్నారు. 2019 నుంచి 2024 వరకు జరిగిన సైకో జగన్ పాలనలో జరిగిన అరాచకాలను, అవినీతిని ప్రజలకు తెలియజేయడంలోనూ, ప్రజలకు వివరించడంలో కూడా సుధీర్ రెడ్డి గారు సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు. 2019 నుంచి 2024 కాలంలో శ్రీకాళహస్తిలో అనేక ఆగడాలు, అనేక అవినీతి కార్యక్రమాలు జరిగినవి. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కూడా అనేక తప్పుడు కేసులు బనాయించడం జరిగింది. వాటన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొని పార్టీ కార్యకర్తలకు అండదండగా నిలిచిన వ్యక్తి, పార్టీ నిలబెట్టిన ఘనత మన బొజ్జల సుధీర్ రెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీలో కాపాడటమే కాకుండా, వైసీపీ ఆగడాలను అరికట్టడమే కాకుండా ఎన్నో విధాలుగా వైసీపీ ప్రభుత్వం హింసలకు గురి చేసినప్పటికీ, అరాచకాలకు గురి చేసినప్పటికీ, ఆర్థికంగా దెబ్బతీసినప్పటికీ కూడా ఓర్చుకొని ఉండి మళ్ళా పార్టీని శ్రీకాళహస్తిలో తెలుగుదేశం జెండా ఎగరేయడంలో సుధీర్ రెడ్డి గారి పాత్ర క్రియాశీలకమని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళా రాష్ట్రం అన్ని విధాల బాగుపడుతుందని, అన్ని విధాలుగా కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని కూడా శ్రీకాళహస్తి ప్రజలకు తెలియజేయడం జరిగింది. దోపిడీ పాలన పోవాలన్నా, సైకో పాలన పోవాలన్నా చంద్రబాబు నాయుడు పాలన రావాల్సిన ఆవశ్యకత ఉందని, అప్పుడే బడుగు బలహీన వర్గాల వాళ్ళకి మంచి లబ్ధి చేకూరుతుందని కూడా సుధీర్ రెడ్డి గారు ప్రజలకు ఆనాడు హామీ ఇచ్చారు. వాళ్ళ హామీలన్నీ నమ్మి కూడా సుధీర్ రెడ్డిని గెలిపించడం జరిగింది. గెలిచిన నాటి నుంచి నేటి వరకు కూడా ప్రజా సంక్షేమం ధ్యేయంగా పనిచేస్తున్న ఘనత సుధీర్ రెడ్డికి దక్కిందని చెప్పవచ్చు. ఎన్నికలు ఇచ్చిన హామీలు, ప్రతి ఒక్క హామీలను నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా ప్రజా సంక్షేమం కోసం ఆలోచిస్తున్న నాయకుడిగా ఉన్నారు. అంతేకాకుండా ప్రజల్లో ఉంటే పదవులు పాటంతనే వస్తాయని కూడా చెబుతున్నారు. పదవులు రావటమే కాదు, ప్రజలను నమ్మితే మన అందరికి అనేదానికి
వీరి విజయమే కారణం అని చెప్పవచ్చు. వాళ్ళ నాన్నగారు చేసిన మంచి పనులు ఒక పక్క, తానుకు ఎమ్మెల్యే అయితే చేయబోయే పనులు మరో పక్క, రెండు కూడా ప్రజలకు వివరించడంలో సక్సెస్ చేయటము. చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సను వలన అత్యధిక నిధులను శ్రీకాళహస్తికి తెచ్చి ఖర్చు చేయడము. అంతేకాకుండా శ్రీకాళహస్తి ప్రజలకు ఆనాడు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం కాకుండా ఎన్నికల్లో ఈయన హామీలు సైతం కూడా అమలు చేస్తున్న ఘనత మన సుధీరెడ్డి గారికి దక్కిందని చెప్పవచ్చు. మంచినీరు కానీ, విద్యుత్ కానీ, విద్య కానీ అన్ని కూడా నియోజకవర్గంలో ప్రజలకు అందేలాగా కృషి చేస్తున్నారు. ప్రజలకు అందేలా కృషి చేయడం కాదు, ఎప్పటికప్పుడు రివ్యూకి వెళ్ళి, సమీక్షలకు వెళ్ళి ప్రజలు బాగోగులు తెలుసుకోవడమే కాకుండా ఇంకా అవసరాలు ఏమన్నా గుర్తించి వాటికి అనుగుణంగా పనిచేయాలని కూడా అక్కడ ఉన్నత అధికారులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సుధీరెడ్డి గారి ఫలితాలను చూస్తుంటే వాళ్ళ తండ్రి గారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారికి గుర్తు వస్తున్నారని కూడా ఆ నియోజక ప్రజలు అంటున్నారంటే తండ్రికి మించిన తనయుడిగా సేవలు అందిస్తున్న ఘనత మన సుధీరెడ్డి గారికి దక్కుతుందని చెప్పవచ్చు. పదవులు శాశ్వతం కాదు, ప్రజాసేవ శాశ్వతం కూడా చాటి చెబుతున్నారు. ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ప్రజలకు ఏదైతే హామీలు ఇచ్చినాయో ఆ హామీలన్నిటిని కూడా 100% అమలు చేసి తీరుతామని కూడా అంటున్నారు. సూపర్ 6 హామీలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికి 6 గ్యారెంటీలు ఇవ్వడం జరిగింది. ఆయా 6 గ్యారెంటీలు కూడా 3 అమలు చేయడం జరుగుతుందని, త్వరలో 3 కూడా అమలు చేయడం చేస్తామని కూడా అంటున్నారు. గత ప్రభుత్వం వైఫల్యం వలన, గత ప్రభుత్వం వలన నడకల వలన రాష్ట్రం ఎంతో ఆర్థిక దివాలు తీసిందని, వాటన్నిటిని కూడా సవరించుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుందని, ఇప్పటికే 3 హామీలు ఇవ్వడం అమలు చేయడం వలన ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరుందని, మిగతా రాబోయే రోజుల్లో మిగతా హామీలను కూడా అమలు చేసి ప్రజా ప్రభుత్వంగా, ప్రజా సంక్షేమ కూటమిగా ఏర్పడుతుందని, ప్రజల్లో మంచి పేరు సంపాదించుకుంటామని కూడా సుధీరెడ్డి గారు అంటున్నారు. సైకో జగన్ పాలన 5 ఏళ్లలో అరాచకం అవని తప్ప మరొకటి లేదని, చంద్రబాబు పాలనలో అంతా కూడా అభివృద్ధి సంక్షేమం పైన దృష్టి పెట్టడం జరుగుతుంది తప్ప మరొక కారణం కాదని కూడా చెప్పవచ్చు. చంద్రబాబు ఒక పిలిపిచ్చినాడు, ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాష్ట్రాన్ని సంపద రాష్ట్రంగా తీర్చిదిద్దాలని. ఒక్కసారి అవకాశం ఇచ్చినందుకు ప్రజలందరూ కూడా చంద్రబాబు అనిత్యం కూడా ప్రజల మాట కట్టుబడి అనిత్య ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. రాష్ట్రం ఎంతో ఆర్థిక ఇబ్బందులు ఉంది, అయినప్పటికీ కూడా లెక్క చేయకుండా ప్రజా సంక్షేమం, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చడానికి కంకణబద్ధులయ్యారు. అంతేకాకుండా ఎన్నికల్లో ఈయన హామీలు సైతం కూడా అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడికి దక్కిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాష్ట్రం బాగుంటేనే ప్రజలు బాగుంటారు, ప్రజలు బాగుంటేనే దేశం బాగుంటుందనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చడం జరుగుతుందని కూడా చెప్పవచ్చు. మరి ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు కావడం మా అదృష్టమని, చంద్రబాబు నాయుడుతో ఉన్న సనువు ప్రకారం అనేక నిధులను కూడా తీసుకొచ్చి నియోజక అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ఎన్నికల సమయంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పర్యటించి బొజ్జల సుధీరెడ్డి గారు చంద్రబాబు నాయుడు సీఎం చేసే ఆవశ్యకత వివరించడం వలన, చంద్రబాబు నాయుడు సీఎం అయితే మన జిల్లాకు జరిగే మేలును తెలియజేయడంలో కూడా సక్సెస్ అయ్యారు. అంతేకాకుండా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అభిమానులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి, తెలుగు రాష్ట్రం ఉండగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా బొజ్జల సుధీరెడ్డి పర్యటించి తెలుగుదేశాన్ని పార్టీని గెలిపించే ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. వాళ్ళు పర్యటించిన సోదరులలో కూడా తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరేయడం జరిగిందంటే ప్రజల్లో వారికి ఉన్న అభిమానం ఏమిటో మనకు అర్థమవుతుంది. భవిష్యత్తులో కూడా
ఇదే తరహా ప్రజాసేవ కొనసాగిస్తానని, ప్రజల్లో ఉంటే పదవులు వాటంటే వ్యవస్థ అనే దానికి బొజ్జల సుధీరెడ్డి గారే నిదర్శనం చెప్పవచ్చును. ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం అనే నిత్యం పాటుపడుతుంటానని కూడా ఎంతో ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పాలనలో ఎలాగైతే స్వర్ణాంధ్ర కాబోతుంది ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తు 2047 కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచంలోని అగ్రగామ రాష్ట్రంగా తీర్చిదిద్దబడుతుందని కూడా అంటున్నారు. మరికొన్నిసార్లు ఒడిదుడుకులు వస్తాయి, సంక్షేమాలు వస్తాయి. ఆ ఒడిదుడుకులు సంక్షేమ సమయంలో కూడా అవకాశాలను ఎదుర్కొనే ఘనత, అవకాశ కల్పించే ఘనత చంద్రబాబు నాయుడికి ఎదుగుతుందని కూడా అనవచ్చును. పదవులు కానీ విషయంలో కానీ ఒక సంబంధం లేదని ప్రజాసేవ శాస్త్రం చంద్రబాబు గారికి చెప్పారని, ఇప్పటికే కొన్ని వందల రూపాయల నిధులను, కోట్ల రూపాయల నిధులను కూడా శ్రీకాళహస్తి అభివృద్ధికి కేటాయించడం జరిగిందని, భవిష్యత్తులో కూడా మరి కొన్ని వందల కోట్ల రూపాయలను తీసుకొచ్చి శ్రీకాళహస్తి రూపురేఖ మార్చ సంసిద్ధంగా ఉన్నానని కూడా సుధీరెడ్డి గారు తెలియజేస్తున్నారు. ప్రజలు నన్ను నమ్మి ఎమ్మెల్యే గెలిపించేందుకు శ్రీకాళహస్తి ప్రజలకి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానని, భవిష్యత్తులో శ్రీకాళహస్తి నివాసకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకుండా దేశంలోనే మోడల్ నివాసకంగా తీర్చిదిద్దడానికి తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని కూడా బొజ్జల సుధీరెడ్డి గారు అంటున్నారు. మన యువ నాయకుడు నారా లోకేష్ కూడా వివిధ దేశాలు పర్యటించి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకురావడం జరిగిందని, మన దేశంలో ఏ రాష్ట్రంలో దానిని పెట్టుబడులు ఇచ్చిన ఘనత మన నారా లోకేష్కి దక్కుతుందని, ఈ పెట్టుబడుల వల్ల అమరావతి రాజధాని పూర్తి కావడం కాకుండా ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా రావడం జరుగుతుందని కూడా అంటున్నారు. రాబో తరానికి కాబో యువ నాయకుడు మన నారా లోకేష్ అని బొజ్జల సుధీరెడ్డి గారు ఘంటాపదంగా తెలియజేస్తున్నారు. ఎన్నికల్లో నిరుద్యోగులకి ఎలాంటి హామీలు ఇచ్చామో ఆ హామీలు అన్నిటి అమలు చేయడానికి కంకణబద్దులు ఉన్నాయని కూడా సుధీరెడ్డి గారు అంటున్నారు. భవిష్యత్ తరాలకు దిక్కు చూసి మన నారా లోకేష్ అని భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని అనేక కంపెనీలు తీసుకురావడం జరుగుతుందని, ప్రత్యక్షంగాను పరోక్షంగాను రాబోయే 5 ఏళ్ల కాలంలో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉద్యోగాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని కూడా అంటున్నారు. దానివలన ఆదాయం పెరగడం కాకుండా వాళ్ళ జీవన ప్రమాణ స్థాయి కూడా మెరుగుపడుతుందని కూడా అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేసినా ముందు చూపుతూ చేస్తారని, రాష్ట్రాన్ని మంచి గాడిలో ఇప్పుడే పడిందని, గత 6 నెలలు వైసీపీ ప్రభుత్వం అరాచకాలు అవినీతి పాలన వల్ల వెనకబడి పడిందని, ఆ వ్యవస్థలు మొత్తాన్ని గాలిలో పెట్టిన దాదాపు 6 నెలల సమయం పెట్టిందని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా అభివృద్ధి సంక్షేమ బాటలో నడుస్తున్నారు కాబట్టి రాష్ట్రం అభివృద్ధి దశలో శరవేగంతో ముందుకెళ్తున్న ఖాయమని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా బొజ్జల సుధీరెడ్డి గారు అన్నారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పాలన పైన కూటమి ప్రభుత్వం ఎన్నో అబద్ధాలు పేలుతున్నారని, అవాకుసాకులు పేలుతున్నారని, వాటిని అన్నింటిని కూడా ప్రజలు నమ్మొద్దని కూడా సుధీరెడ్డి గారు తెలియజేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ విధంగా భవిష్యత్తులో ఉండబోతుందని, ఇంకా దాదాపు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు మళ్ళా 5వ స్థలం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అవుతారని, దాంట్లో ఎలాంటి అనుమానం లేదని కూడా బొజ్జల సుధీరెడ్డి గారు జోషం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మాణానికి కంకణబద్ధులైనని, ఇప్పటికే కొన్ని వేల కోట్ల రూపాయలతో అమరావతి రాజధాని నిర్మాణం జరుగుతుందని, ఇంకా 2 సంవత్సరాల కాలంలో అమరావతి రాజధాని నిర్మాణం ఖాయమని, కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని, ఇప్పటికే అనేక మంది పెట్టుబడులు ముందుకు వస్తున్నారని, భవిష్యత్తులో అమరావతి కూడా దేశంలోని అగ్రగామ రాష్ట్రంగా రాజధానిగా ఉండబోతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేసినారు. దీనివలన అనేక మంది యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయని కూడా, ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల ఉద్యోగాలు అమరావతి రాజధాని రావడం ఎంతో సంతోషకరమని కూడా అంటున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కూడా అనేక పనులు ఏకవంతంగా జరుగుతున్నాయని, భవిష్యత్తులో కూడా అనేక పనులు కూడా పెండింగ్ పనులను పూర్తి చేసి
తిరుగులేని జిల్లాగా అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి సీఎం చంద్రబాబు కంకణబద్దులై ఉన్నారని, ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరుగుతుందని, భవిష్యత్తులో కూడా కొన్ని వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి ప్రజల అవసరం తీర్చడానికి తమ ప్రభుత్వం కృతజ్ఞతతో ఉందని కూడా బొజ్జల సుధీర్ గారు తెలియజేస్తున్నారు. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం కూడా అభివృద్ధి చేసి తిరుగులేని నియోజకవర్గంగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కూడా శ్రీకాళహస్తి నియోజక ప్రజానీకానికి సుధీర్ రెడ్డి గారు అభయం ఇచ్చారు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.